శ్రీ ఆర్యవైశ్య వాసవిమాత సేవా సమితి అధ్యక్షుడు గుండా రామకోటేశ్వరరావు ఆధ్వర్యంలో వాసవిమాత ఆత్మార్పణ దినోత్సవం కమర్షియల్ ట్యాక్స్ కాలనీ కమ్యూనిటీ హాల్ కొత్తపేటలో ఘనంగా నిర్వహించారు. 108 కలశాలతో అమ్మవారికి అభిషేకం చేశారు. అత్యంత భక్తి శ్రద్ధలతో ఉత్సాహంగా మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ప్రోగ్రాంను విజయవంతం చేశారు. అనంతరం వచ్చిన భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకుడు ఉప్పల్ శ్రీనివాస్ గుప్తా మరియు కొత్తపేట కార్పొరేటర్ నాయకోటి పవన్ కుమార్, ఆర్కేపురం డివిజన్ కార్పొరేటర్ రాధా ధీరజ్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వాసవి సేవా సమితి అధ్యక్షులు గుండా రామకోటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి పచ్చిపులుసు శ్రీనివాస్, కోశాధికారి మోత్కురి రమేష్, వైస్ ప్రెసిడెంట్ బూసెట్టి సురేష్, కొండూరు వెంకటరమణ, గుండా చంద్రశేఖర్, మారం నగేష్, పబ్బా కృష్ణమూర్తి, మురళీశేఖర్, వంశీకృష్ణ, మల్లికార్జున్ సింహయ్య తదితరులు పాల్గొన్నారు. శ్రీ ఆర్యవైశ్య వాసవి సేవా సమితి ఆధ్వర్యంలో మోహన్ నగర్ కొత్తపేటలో కమ్యూనిటీ హాల్లో వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా వాసవి మాత అమ్మవారికి మా వైశ్య సోదరీమణులందరూ కూడా ఈరోజు ఘనంగా పూజలు చేయడం, వాళ్ళతో పాటు నేను కూడా వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా తెలంగాణలోనే కాదు దేశవ్యాప్తంగా ఉన్న వైశ్య సోదరీమణులంతా కూడా 100 సంవత్సరాలు సుభిక్షంగా ఉండాలి, ఆయురారోగ్యాలతో పాటు అష్ట ఐశ్వర్యాలతోటి వ్యాపార పరంగా ఉద్యోగ పరంగా బాగుండాలని చెప్పేసి అమ్మవారిని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటూ వాసవి మాత జన్మదినం కానీ ఆత్మార్పణ దినం కానీ పెనుగొండలో వెలిసిన అమ్మవారు ఒక జగజ్జన్మనిగా ఈరోజు మనకు అమ్మవారు ఆశీర్వాదం నిండుగా వైశ్య సోదరులందరికీ కూడా ఉన్నది. అమ్మవారి దీవెనలు నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. जय माता।
వాసవిమాత ఆత్మహరణ దినోత్సవం సందర్భంగా కమర్షియల్ డెస్క్ కానికి రావడం జరిగింది. ఈరోజు పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈరోజు రామకోట గుప్తా గాని, శ్రీనివాస్ గుప్తా గారిని, రమణ గుప్తా గాని అందరు కూడా ఆ సభ్యులను నాగోలు, కొత్తపేట అన్ని చాలా, ఎందుకంటే ఈ రోజు చాలా విలువైన రోజు. అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా చాలా విలువైన రోజు. నేను ఒకటే కోరుతున్నా అంటే ఆ వాసవి మాతది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏదైతే అధికారికంగా చేస్తున్నారో ఇక్కడ కూడా తెలంగాణలో కూడా అధికారికంగా చేయాల్సిందిగా కోరుతూ, ఎందుకంటే లక్ష్మీదేవి పుత్రులు అందరు కూడా వీరు 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 ఎప్పుడు కూడా సేవా గుణంతో ముందుకు పోతారు. వివిధ రకాల సేవా కార్యక్రమాలు, బీద వాళ్ళకు, చదువుకోలేని వాళ్ళకు బుక్స్ ఇస్తున్నారు. అదేవిధంగా వైద్యంగా ఖర్చులు పెట్టుకునే వాళ్ళకు వైద్య ఖర్చులు ఇవ్వడం జరుగుతుంది. ఎన్నో కార్యక్రమం అన్నదానాలు చేయడం జరుగుతుంది. తప్పకుండా వారి ఆశయాన్ని, వారి ఒక దాన్ని గౌరవించాలి. ఆ అమ్మవారి కృప వల్ల ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నా. జై హింద్, జై భారత్. సరిపోకపోతే వాటర్ వేయాలండి. మరి ఎట్లా కొన్ని ఇటు ఫస్ట్ ఫోటో మళ్ళీ కూర్చోండి, ఫోటో కూర్చోండి, మీద ఏంటిది దయచేసి అభిషేకం చేయవలసిన అభిషేకం చేయవలసిందిగా అక్కల్ గారు ఉండాలా, వెళ్ళిపోమంటారు. జై వాసవి మాతా की वासवी माता की जय जय माता वासवी माता जय जय माता वासवी माता की जय जय माता
జై వాసవి మాతాకి జై జై మాతా జై జై మాతా వాసవి మాతా వాసవి మాతా వాసవి మాతాకి జై 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 మాతా వాసవి మాతా అండి వాసవి మాతాకి జై మాతా జై మాతా ఒక్కసారి జై వాసవి జై జై వాసవి శ్రీ ఆర్యవైశ్య వాసవి మాతా సేవా సమితి ఆధ్వర్యంలో వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా సిటిఓ కాలనీ కమ్యూనిటీ హాల్లో 31/1/2025 కార్యక్రమం జరిగినది. అందరూ మన ఆర్యవైశ్య వాసవి మాతా సేవ మన వాసవి కులదేవత వాసవి మాత ఆశీస్సులతోని 108 కలశాలతోని అమ్మవారి ఆత్మార్పణ ఈ రోజు జరిగినది. ఈ కార్యక్రమానికి ఎంతో ఘనంగా జరిగింది. మా వాసవి సేవా సమితి కమిటీ సభ్యులు ఈసీ నంబర్లు అందరం కలిసి ఈ కార్యక్రమం దిగ్విజయంగా చేసినాము. ఈ కార్యక్రమంలో మన కుటుంబ సభ్యులు ఆర్యవైశ్యులు అందరూ వచ్చి ఈ కార్యక్రమం పాల్గొన్నారు. ఒక విశేషం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెనుగొండ అమ్మవారి పట్టుబస్తాలతో సమర్పించారు. వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదం. అలాగే మన తెలంగాణలో కూడా మన అమ్మవారి పట్టుబస్తాలు మన ముఖ్యమంత్రి గారు ఆయన రేవంత్ రెడ్డి గారు కూడా అధికారికంగా నిర్వహించాలని మనస్ఫూర్తిగా విన్నపిస్తున్నాను, కోరుతున్నాను. జై వాసవి జై జై వాసవి. మా మాతా సేవా సమితి అధ్యక్షుడు గుండా రామకోటేశ్వరరావు, ఉపాధ్యక్షుడు భూశెట్టి సురేష్, ప్రధాన కార్యదర్శి పచ్చిపూడి శ్రీనివాస్ గారు, కోశాధికారి మూట్కు రమేష్ గారు, సంయుక్త కార్యదర్శి పాపిశెట్టి మధు గారు, ఆర్గనైజ్ సంయుక్త కార్యదర్శి కొండూరు వెంకటరమణ గారు, కల్చరల్ సెక్రటరీ విశ్వంశెట్టి మురళీశేఖరు, కార్యవర్గ సభ్యులు కామశెట్టి శ్రీనివాసులు, పబ్బా కృష్ణమూర్తి గారు, నారా నగేష్ గారు, పోల వంశీకృష్ణ గారు, మాంకాడు మల్లికార్జున గుప్తా గారు, పూరి సింహయ్య గారు, నల్లపాటి కళ్యాణ గుప్తా గారు, కారంశెట్టి నవీన్ కుమార్ గారు, అతిమాముల ప్రేమ్ కుమార్ గారు, గుండా చంద్రశేఖర్ గారు. ఈ కార్యక్రమం మా కమిటీ సభ్యులు అందరం కలిసి ఈ విధంగా చేసినాం. అందరం ఆడవాళ్ళు అదే లేడీస్ కూడా వాళ్ళు కూడా ఈ కలశాలకు సంబంధించింది పూజ విధానం ఉంది, పూజకు సంబంధించే కానీ కష్టపడ్డారు అందరూ. వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. జై వాసవి జై జై వాసవి. ఈ కార్యక్రమం మేము ఆత్మార్పణ దినోత్సవం మొదటిసారి చేయటం కార్యక్రమం. ఏమైనా పొరపాటు ఉన్నా ఏదున్నా క్షమించమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ కలిసి ఈ విధంగా చేస్తున్నాము. అందరూ వాసవి మాతకి ఆత్మార్పణ వచ్చిన భక్తులందరికీ, వాసవి మాత కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదములు. జై వాసవి జై జై వాసవి. జై వాసవి జై జై వాసవి. ఈరోజు శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి యొక్క ఆత్మార్పణ దినోత్సవము వైశ్యులకు ఒక పుణ్యతిథిగా భావించి మనము ఈ యొక్క శ్రీ ఆర్యవైశ్య వాసవి మాతా సేవా సమితి ఆధ్వర్యంలో సిటిఓ కాలనీలో ఘనంగా జరుగుతున్నది. దీనికి సంబంధించి మనం ఒక ముఖ్య అతిథులు కూడా అది కొత్తపేట కార్పొరేటర్ మన పవన్ కుమార్ గారు, అదే విధంగా టిపిసిసి ప్రచార కమిటీ సభ్యుడు మన ఆర్యవైశ్యుడు ఉప్పల శ్రీనివాస్ గుప్తా గారు, అదే విధంగా మన అన్నపూర్ణ విద్యా సేవా సమితి ట్రస్ట్ చైర్మన్ మంచుకొండ సురేంద్ర అన్న గారు, వీళ్ళందరూ కూడా మనకు విచ్చేసి ఉన్నారు. వీళ్ళకు మనకు ఒక ప్రత్యేక అదే విధంగా కొత్తపేట ఆర్యవైశ్య సంఘము ప్రెసిడెంట్ అన్న యంగ్ డైనమిక్ ఆర్యవైశ్యుడు, వారికి కూడా మనకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. మేము ఇదే విధంగా ఈ యొక్క ఆత్మార్పణ దినోత్సవం మనము ఆర్యవైశ్యుల యొక్క ఒక పుణ్యతిథిగా భావించి మేము ఘనంగా చేస్తున్నాము. అయితే గతంలో చంద్రబాబు గవర్నమెంట్ ఉన్నటువంటి ఒక ఆంధ్రప్రదేశ్ లో దీన్ని ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించి వారు ఒక అధికారికంగా పట్టు వస్త్రాలు అమ్మవారికి పెనుగొండలో ఉన్నవారు అమ్మవారికి తీసుకుపోవడం జరిగింది. అదే విధంగా ఈ యొక్క తెలంగాణ గవర్నమెంట్ కూడా ఒక వినతి ఇస్తున్నాము.
దీని యొక్క తెలంగాణలో వాసవి ఆత్మార్పణ దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటిస్తే బాగుంటుందని మేము ఈ యొక్క సమితి తరపున విజ్ఞప్తి చేస్తున్నాము. జై వాసవి, జై జై వాసవి. జై వాసవి. శ్రీ ఆర్యవైశ్య వాసవి మాతా సేవా సమితి అయినటువంటి మరి కొత్తపేట యందు ఈరోజు మన అధ్యక్షులు గుండా రామకోటేశ్వర గారు మరియు ఉపాధ్యక్షులు బాషెట్టి సురేష్ గారు మరియు కమిటీ సభ్యులందరూ కూడా కలిసి ఈరోజు మరి వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని కమిటీ హాలందు ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఉప్పల శ్రీనివాస్ గారు, తర్వాత బొగ్గారావు దయానంద్ గారు మరియు వాసు గుప్తా గారు ఇటువంటి ఎంతో ప్రముఖులు వచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మరి ఇటువంటి సేవా సమితి పెట్టి ప్రజల మన్నన పొందుతుంటూ ఆర్థికంగా వెనుకబడిన వారికి తోడ్పాటు అందజేస్తూ మేము ఆర్యవైశ్యులే కాక ఇతర కులస్తులకు కూడా సేవా భాగ్యాన్ని ప్రసాదిస్తున్నటువంటి సేవా సమితి సభ్యులకు ముఖ్యంగా నేను ఆశీర్వదిస్తున్నాను. ఇటువంటి కార్యక్రమం ఎన్నో చేయాలని తలంపుతోటి ఒక ముందుకెళ్తూ మంచి ప్రణాళికతోటి సంఘ సభ్యులకు ఉపయోగపడడం అనేది చాలా మంచి ఆలోచించదగ్గ విషయం. మరి ఈ సేవా సమితి కూడా ఒక డిమాండ్ ఈరోజు పెట్టింది. మరి ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి ఈరోజు ఆత్మార్పణ దినోత్సవాన్ని పబ్లిక్ గా అనౌన్స్మెంట్ చేసింది. మరి ప్రభుత్వం దానికి సకల వసతులు కల్పిస్తూ చేస్తున్న కార్యక్రమానికి ఈరోజు చంద్రబాబు నాయుడు కూడా పట్టువస్త్రాలు సమర్పించారు. ఈ ఆత్మార్పణ దినోత్సవం తెలంగాణ ప్రభుత్వం కూడా ఇటువంటి కార్యక్రమం చేపట్టవలసిందిగా మరి ప్రభుత్వం తరఫున అందరం కూడా కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో హాజరైనటువంటి ప్రముఖులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై వాసవి, జై జై వాసవి. వాసవి మాతాకి జై. శ్రీ వాసవి మాత ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా మరి శ్రీ ఆర్యవైశ్య వాసవి మాత సేవా సమితి న్యూ నాగోల్ వారు అధ్యక్షుల వారి సహకారంతో గుండా రామకోటి గారి ఆధ్వర్యంలో, వారి కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిపినారు. ఇది ప్రతి ఒక్క వైశ్యులు ఈ పండగ అంటే ఈ ఒక రకంగా బాధ కూడా ఉంటుంది. అమ్మ ఆత్మార్పణ చేసుకున్నారని ఒక విధంగా సంతోషంగా కూడా ఉంటుంది. ఎందుకంటే మన ఆర్య వైశ్యుల గురించి 102 గోత్రాల వైశ్యుల గురించి ఆమె ఆత్మార్పణ చేసుకుందనమాట. అందువల్ల అమ్మకు మనం ఎప్పుడైనా కూడా రుణపడి ఉండాలి. మరి ఇంత ఘనంగా కూడా చేసుకుంటూ ఉండాలి. ఈ కార్యక్రమం అనేది ఆర్యవైశ్య సంఘం కొత్తపేట తరపు నుంచి కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నా. అన్న ఇంత మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. మిమ్మల్ని మేము ఆదర్శంగా తీసుకుంటాము. జై వాసవి, జై జై వాసవి, జై. మన వాసవి మాత అమ్మవారి పుట్టినిల్లైన వాస ఇంటి పేరు వాసమాంబ పేరు. మన వాసానారాయణ గారు, మన ఆర్యవైశ్య కులదేవత ఇంటి పేరున్న వాసానారాయణ గారు వచ్చినందుకు మన వాసవి మాత ఆశీస్సులు ఉండాలి. మనస్ఫూర్తిగా వారికి అమ్మవారి ఆశీస్సులు ఉండాలి. అసలు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. మేము అనుకుంటాం కానీ ఇంటి పేరు ఉన్న వాసవాంబ రావటం మా అందరికీ చాలా సంతోషం. వచ్చేందుకు ప్రత్యేక ధన్యవాదాలు. జై వాసవి, జై జై వాసవి.